భీమిలి వైసీపీ సైన్యపు సందడి సముద్రపు పోరును మరిపించింది. కొత్త అమావాస్య ముందొచ్చే నూకాలమ్మ జాతర మళ్లీ జరుగుతుందా అన్నట్టు భీమిలి పురవీధులు సందడితో నిండాయి. బాజాలు, భజంత్రీలు, పులివేషాలు, త్రింసానృత్యాలు, మాంగ్రా డాన్సులు, కొమ్ము డాన్సులు, కోయ వేషాలు, కాళికాదేవి పౌరాణిక వేషాలతో కళాకారులు నామినేషన్ పర్వాన్ని పండుగల కోలాటాలు, చిడతలు, తీన్మార్లు, 3 రంగుల బూరలు, వైసీపీ కార్యకర్తలు జెండాలు చేతబోని జై జగన్, జై ఝాన్సీ, జై అవంతి అంటూ చేసిన నినాదాలు మారుమోగాయి. వేలాది మంది ప్రజలు అనుసరించగా బుధవారం విశాఖ వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తోడు నిలవగా భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్ల ర్యాలీ భీమిలి బీచ్ రోడ్డు నుండి ప్రారంభమై గంటస్తంభం, పెదబజార్, మెయిన్ రోడ్డు మీదుగా సాగింది. భీమిలి అడ్డా, అవంతి గడ్డ అంటూ బొత్స బెబ్బులి, ఝాన్సీ ఆడపులి అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో కార్యకర్తలు ఒకటే నినాదాలతో పురవీధులకు పోరెత్తించారు. ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నామినేషన్కు వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, భీమిలి నియోజకవర్గం నాయకులు హాజరయ్యారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక 40,000 పైన చూశారు. అందరూ వచ్చారు. 40,000 దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆప్యాయత చూపించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు ప్రెసిడెంట్స్, కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి 2 సార్లు నాకు భీమిలి నియోజకవర్గ అవకాశం ఇచ్చారు, ఆశీర్వదించారు. సో 2 సార్లు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను. అందరితో కూడా బాగానే ఉన్నాను. మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి యుద్ధం చేస్తున్నారని చూస్తున్నాం. పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ 3వసారి కూడా భీమిలి నుంచి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ప్రజల సిబ్బంది గారికి కూడా ధన్యవాదాలు. మరి తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిలిలో 3వసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని వారికి బహుమతి చేస్తున్నారు. ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజకవర్గం. రేపు ఇక్కడ భీమిలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా వస్తారు. మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు. ఈ ప్రాంతానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కలలుగంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని, నీరు పీల్చి, నీరు తాగి, గాలి పీల్చే వ్యక్తులు మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కంటున్న కళలను సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం మీద తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు మరి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, సత్యబాబు చదివని ఆవిడ అదృష్టవంతురాలు, ఎప్పుడు కూడా ఓటమి లేదు ఆవిడ జీవితంలో. మరి తప్పనిసరిగా ఆవిడ 2 ఓట్లు కూడా వస్తాయి. 1 ఓటు ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు కానిపిస్తుంది నాకు, ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి. మరి మంచి విద్యావంతురాలు, ఉన్నత విద్యావంతురాలు, ఈ ప్రాంతం సమస్యల పట్ల మంచి అవగాహన వ్యక్తి. మరి ఆవిడకి 2వ ఓటు ఎంపీగా కానిగుర్తున్న ఇద్దరికి కూడా మా ఇద్దరికేసి భీమిలి నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని, జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం. తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు. అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 58 నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ల తర్వాత తప్పకుండా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది. అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి
భీమిలి అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు, అవంతి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు. ఈ భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ ఎన్నిక చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే భీమిలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. ఎవరు భీమిలి నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే, ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నిటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు? ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అనేది భీమిలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అవంతి శ్రీనివాసరావు నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నాడు. ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకే అంకితమైపోయి భీమిలి నియోజకవర్గ ప్రజలకి సేవ చేసే దాంట్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమిలి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో కానివ్వండి, సుమారుగా 30,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు. కాబట్టి తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాను గుర్తుపై ఓటేసి 2 ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా ఇక్కడికి గౌరవ ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దలు రీజనల్ కోఆర్డినేటర్ గారు, రాజ్యసభ సభ్యులు అవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మరి అనేక మంది ప్రజలందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన భీమిలి నియోజకవర్గ పేరు పేరున అందరికి కూడా మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం, గతంలోనే కాదు యావత్ భారతదేశంలో ఎక్కడా లేనిది ప్రజల సంక్షేమే ధ్యేయంగా, ప్రజల కష్టాలే తన అజెండాగా, ప్రజలు ఇలా పేదరికం నుంచి పెద్దవాళ్ళు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఏదైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మరి నాకు కూడా ఎంపీగా అవకాశం కల్పించి, విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చారు. స్థానిక మహిళగా, ఆడబడుచుగా మరి ఈ ప్రాంతం అందరూ కూడాను నాకు భీమిలి నియోజకవర్గం అంటే నాకు అంత కన్నవారు, అందరూ కూడా అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి 2 కూడా ఇవాళ సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఈరోజు తీసుకెళ్తూ మరి ఈవేళ నీతి ఆయోగ్ లాంటి దాంట్లోనే గ్రోత్ హబ్ సిటీగా విశాఖపట్నాన్ని మార్చాలంటే ఇచ్చిన దాన్ని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే భారతదేశంలో 4వ స్థానంగా అతి కీలకంగా ఉత్తరాంధ్ర వెనుకబడితనం పోగొట్టాలంటే ఈవేళ ఖచ్చితంగా పరిపాలనా రాజధానిగా రావాలి. పరిపాలనా రాజధానికి విశాఖపట్నం వస్తే మహానగరంగా తయారైతే ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మరి భీమిలి నియోజకవర్గం కీలకంగా ఈరోజు వాటికి కావలసిన అన్ని అంగులతో కూడా వాటికి సంబంధించిన ప్రజలకు ఒక పక్కన, అలాగే దానికి సంబంధించిన సుమారు 150 శాఖలు, వాటికి సంబంధించిన అన్ని కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ రావటం వల్ల అందరికీ మరి వెసులుబాటుతో పాటు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు తీసుకురావడం మననే తెలిసింది. మరి మీరు చూశారు, ఇక్కడ గంభీరంలో కూడా 450 కోట్లతో ఐఐఎం లాంటిది కూడా భీమిలి నియోజకవర్గం నిలుపుతాం. దీంట్లోనే మరి పోర్ట్ లాంటి దాన్ని కూడా ఇక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం, ఇలాంటి వాటితో పాటు ఇవాళ 6 లైన్ రోడ్లు కూడా, అలాగే మరి మెట్రో ఇది కూడా వయా భీమిలి నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి కూడా ఇవాళ తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు. నేను ఒకటే కోరుతున్నాను, ఈ రోజు ఏదైతే మరి ప్రతిపక్షంగా ఇవాళ జట్టు కట్టిన వారు మరి ప్రత్యేకించి ఏదైతే నా ప్రత్యర్థులు ఉన్నారో వారు ఈరోజు కూటమితో జత కట్టారు. కూటమిలో జత కట్టిన వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు మరి స్టీల్ ప్లాంట్ అనేది చాలా ప్రధానమైన అంశం. స్టీల్ ప్లాంట్ని ఈరోజు పబ్లిక్ సెక్టార్లో ఖచ్చితంగా ఉంచవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉంది. అట్లాంటిది పబ్లిక్ సెక్టార్లో ఉన్నదాన్ని మరి ప్రధానమైన పార్టీ అయిన బీజేపీ పార్టీ మరి దాన్ని ప్రైవేట్ సెక్టర్ కింద మార్చడానికి అటువంటి తప్పు తీసుకుని ఈ రోజు వెళ్తున్న దానికి మీ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ దేవుళ్ళు మహాశైలందరూ కూడా కోరుతున్నాను, మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మన ఉక్కు నగరం అని పిలువబడుతున్న విశాఖపట్నం మరి వీళ్ళ ప్రజలకే ఉండాలి. ఆ స్టీల్ ప్లాంట్ అనే దానికైతే
ఈవేళ పొరపాటుని కానీ మరి కూటమికి ఓటేస్తే మన ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం మనమే చేసిన వాళ్ళం అవుతాం. అటువంటి ఓటు వేస్తే ఈరోజు పూర్తిగా మన అభివృద్ధి మనమే కుట్టుపడే వాళ్ళం అవుతాం. మన కార్మికులకి మన ఉద్యోగస్తులకి మనమే ఈవేళ మనకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఆలోచన చేయండి. అటువంటి పక్షంతో వెళ్తున్న వారికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిరంతరం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల కానీ అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూస్తూ ఈరోజు అందరి సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి ఖచ్చితంగా మీ తాలూకా ఓటు మరి అవంతి శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. మరి అంతేకాకుండా ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి ప్రతి కష్టానికి కూడా తను వెళ్ళి నిలబడి పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి మళ్ళీ అఖండ మెజారిటీతో మనం ఇక్కడ గెలిపించుకుంటే ఈ ప్రాంత పూర్తి అభివృద్ధి సహాయ సహకారాలతోని వెళ్ళడానికి అవకాశంతో పాటు ఖచ్చితంగా అందరి తాలూకా ఇవాళ జగనన్న కానుక బాల అత్యధిక మెజారిటీతో ఈవేళ అవంతి శ్రీనన్నని ఈ రోజు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత భీమిలి నియోజకవర్గ పేరున మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీ ఆడపడుచుగా ఈ ఝాన్సీకి కూడా ఓటిస్తే ఇక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో సమస్యల్ని మీకు ఎలా అక్కడ తీసుకెళ్లి వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వమని చెప్తానని కోరుతూ మరి జగనన్న రావాలి. విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ